హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి గ్రామ పంచాయతీకి బతుకమ్మ ఆడుకోవడానికి 40 లక్షల విలువైన 33 గుంటల భూమిని విరాళమిచ్చిన లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి. గ్రామానికి భూ విరాళమిచ్చిన లక్కిరెడ్డి తిరుపతిరెడ్డిని సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుపతిరెడ్డిగారు రంగాయపల్లి గ్రామానికి బతుకమ్మ పండుగకు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం విరాళమివ్వడంపై వాటికి అభినందనలు తెలుపుతున్నా. తిరుపతిరెడ్డి సొంత స్థలం గ్రామానికి ఉపయోగపడేలా కేటాయించడం జరిగింది. బతుకమ్మ ఆడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో ఉన్న 172 గ్రామాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. మండల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఏర్పాటు చేసుకుందాం. రాబోయే ఎండాకాలంలో తాగునీటికి ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమికంగా ఏ గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూసుకుంటాం. అలాంటి ఏవైనా ఉంటే వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి గ్రామానికి సంబంధించిన సమస్యలపై నివేదిక తయారు చేయండి. నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల సేకరణకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. కాలువ వెళుతున్న రైతులు భూమి ఇచ్చి సహకరించాలి. భూసేకరణ పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలకు నియోజకవర్గంలో ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నాం. గారు ఈరోజు రంగాయపల్లి గ్రామానికి సోదరిమణులందరూ కూడా మనకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి స్థలాన్ని కేటాయించేందుకు ఒకసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టి ధన్యవాదాలు. సర్పంచ్ రజనీ గారు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ గ్రామ అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారం. ఇవాళ జెండా వందనం, పొద్దుగా జెండా ఎగరేసావా? అదే జిలేబీ అందరికి ఇచ్చినా లేదా? అయితే అంటే చిన్నప్పుడు పిల్లలు జెండా ఎగరేసినాక జిలేబీ వస్తుంది చూస్తున్నారు. ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి మరి తన సొంత స్థలానికి సంబంధించి కొని ఇక్కడ ఈ గ్రామ మహిళలకు అందరికీ ఉపయోగంగా ఉండాలని మరి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇది తప్పకుండా బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా దీనికి అవసరమైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ బతుకమ్మ లోపలన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్పంచ్, గ్రామ పెద్దలందరి ఆలోచన మేరకు దీన్ని మీ అందరికీ ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా బతుకమ్మ ఆడుకునే విధంగా చేయడం జరుగుతుందన్న మాట ఈ సందర్భంగా నా బాధ్యతని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాక కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ గ్రామాల్లో ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది. గ్రామ ప్రజలకు అటువంటి హామీ ఇచ్చుంటారు. ఈ నియోజకవర్గంలో 173 గ్రామాలు ఉన్నాయి. 173 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మీ గ్రామాలకు సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచుల యొక్క ప్రతిపాదనలు త్వరలోనే మండల స్థాయి సర్పంచులు, జిల్లా అధికారులందరినీ పిలిచి మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి మండల సమావేశం పెట్టుకొని సన్మానం చేసుకొని మీ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుందాం. కానీ ముందుగా ఈ మండల సర్పంచులందరినీ కోరుతా ఉన్నా, రాబోయేది ఎండాకాలం, త్రాగునీటి పరంగా ఏ ఇబ్బందులు లేకుండా మొదటి ప్రాధాన్యతగా త్రాగునీటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే లిఖితపూర్వకంగా నాకు కాగితం ఇవ్వండి. త్రాగునీటి సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వ పక్షాలు తీసుకునే బాధ్యత మీది, మనది. కాబట్టి ప్రాథమికంగా రాబోయే ఎండాకాలం, ఎందుకంటే జనవరి అయిపోయింది, మీరు ఇచ్చే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాలంటే ఫిబ్రవరి, మార్చి వస్తుంది. మార్చి నుంచి ఎండలు తీవ్రంగా కొడతాయి. ఇప్పుడు చూసినా మొట్టమొదటిసారి చలి
చాలా ఏళ్ల తర్వాత 3-4 నెలలు కంటిన్యూగా చలి కొట్టేది, మామూలు చల్లేదు ఈసారి. చాలా మందికి దగ్గు దమ్ము ఉన్న వాళ్ళంతా కూడా బాగా దవాఖానలలో ఈ యొక్క మన కరీంనగర్ కాదు మొత్తం రాష్ట్రం దేశం అంతా కూడా ఇబ్బంది పడ్డారు, దవాఖానలకు చాలా ఇబ్బందులు అయినాయి. అందుకే మొన్న మీ దగ్గర కూడా మండలానికి ఒక మెడికల్ క్యాంప్, ఒక మెడికల్ కాలేజీని ఇచ్చినాం మీకు. మండలం మొత్తానికి ఒక మెడికల్ క్యాంపును ఇచ్చినాం మీకు. జనగామ మెడికల్ కాలేజ్, జనగామ మీకు ఏది వచ్చిపోయినా ఉన్నా ఇంకా రాలే. మీకు మెడికల్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది ఇక్కడ. అందరు ఆరోగ్య పరీక్షలు అన్ని సబ్ సెంటర్ల వారీగా ఒక ప్రభుత్వ మెడికల్ 7 మండలాలు ఉంటే 7 మెడికల్ కాలేజీలను మరి మండలంలో అందరు ఆరోగ్యం బాగుండాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా ముందు మీరు అందరూ కూడా వార్డు మెంబర్లు కూర్చొని అధికారులను, గ్రామ కార్యదర్శి, గ్రామ పరిపాలన అధికారి లేదా మహిళా సంఘం నాయకురాళ్లను, వార్డు మెంబర్లు అంతా కూర్చొని గ్రామ ప్రాథమిక సమస్యలంతా కూడా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వని చెప్పి కోరుతూ మరొకసారి జాగోనిచ్చినటువంటి మిత్రుని నేనే సన్మానం చేస్తాను.